మంది పిల్లలు. I am 21. There are students who are 18, 16, 17. పుట్టినప్పటి నుంచి డాక్టర్లు అవ్వాలి, అదవ్వాలి, ఇదవ్వాలి అని రాత్రి పగలు ఆ చదువు పైన కష్టపడి చదువుకుంటే ఆ పేరెంట్స్ కూడా నిద్ర మానేసి వాళ్ళని చదివిపించి డబ్బులు పెట్టి చదివిపిస్తుంటే ఓవర్ ఎన్ని నైట్స్ వాళ్ళు కష్టపడి చదువుకొని ఆ ఎగ్జామ్ ఇచ్చి వస్తే 1 night, it took just 1 night to leak the paper. And it took 1 second for those kids to take their lives. అంటే పేపర్ లీక్ అయింది అంటున్నారు. అక్కడ నుంచి కనీసం రెస్పాన్స్ అంటే వీళ్ళకి చెప్పాలి, ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, ఏదో ఒకటి చెప్పాలనే ఆలోచన లేకపోవడం. ఎందుకు లేదంటే ఒకవేళ బయటకు వస్తే వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోవాలి, ఏం తప్పు జరిగిందో వాళ్ళు అడ్మిట్ చేయాలి. అది చెయ్యాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ బ్యాక్ బోన్ టు డూ ఇట్. యూ హ్యావ్ టు హ్యావ్ అ స్పైన్ టు బి అకౌంటబుల్. యూ డోంట్ హ్యావ్ ఇట్, యూ సిట్ దేర్ సింప్లీ. అలానే కూర్చోండి, మీరు చక్కగా దేశాన్ని కరప్ట్ చేయండి, టేక్ ఆల్ ఆర్ టాక్సెస్, ఈట్ ఇట్. And once we question, you call us anti-nationals. We are coming from different agencies. What not? అంటే మీకు ఈ పెద్ద ఎత్తున ఏదో ప్రొటెస్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ ఫండింగ్ అంటున్నారు, టెర్రరిస్టులు అంటున్నారు వాళ్ళ సోషల్ మీడియా, అదేవిధంగా ఇక్కడ ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఇంటర్నేషనల్ ఫండింగ్ బయట నుంచి వస్తే మాకు ఇలాంటి టెంట్ లో వర్షం పడుతూ ఇక్కడ తడుస్తూ ఇక్కడ నుంచి వచ్చిన కర్మ ఏంటి? పెద్ద ఏసీ స్టేడియం తీసుకొని అక్కడ నుంచొని మేము కంఫర్టబుల్ గా ప్రొటెస్ట్ చేసుకునే వాళ్ళం కదా. Isn't it stupid? Isn't it nasty? ఒక స్టూడెంట్స్ ని ఇంత దారుణంగా యాంటీ నేషనల్స్ ఎవరు? who are not working for their nation. యాంటీ నేషనల్స్ ఎవరు? who are not answering for the paper leaks. యాంటీ నేషనల్స్ ఎవరు? we are the artists. we are the మాకంత టైం లేదు. మరి దేనికి టైం ఉంది మీకు? మీరు ఆడ కూర్చొని దేనికి? మా వాయిసెస్ వినకపోతే మీకు ఇంకా దేనికి కూర్చున్నారు అక్కడ? దేనికి టైం ఉంది? మీరు ఇంకా కొన్ని లక్షలు కోట్లు ప్రజల నుంచి దోచుకోవాల్సిన దానికి ఎక్కువ టైం స్పెండ్ చేసేసి మా వాయిసెస్ విని మాకు ఆన్సర్ చేయడానికి మీ దగ్గర టైం లేదు. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఒకళ్ళు అకౌంటబిలిటీ తీసుకుంటే, ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ. నేను తప్పు చేస్తే నా దేశ ప్రజలు నిన్ను క్వశ్చన్ చేస్తారు. You will be questioned. Once one person will take a step back, right? అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని సిస్టమ్స్ సెట్ అవుతాయి. that they will be scared. మేడం ఎంత ప్రొటెస్ట్ చేస్తున్నారు, అక్కడ మీ పైన దాడి చేయడం, కొట్టడం, లేడీస్ అని చూడపోవడం, చిన్నపిల్లలని చూడపోవడం, పేరెంట్స్ ని వీళ్ళందరూ కూడా ఎట్లా చూస్తారు గవర్నమెంట్? Because the government is very anti-national. Why? Because you are scaring your own people who are questioning for basic needs. Basic ఏం అడుగుతున్నాం? What are we asking? To give proper education, to make the system work properly. That's all. Nothing more. అసలు నీట్ ఎగ్జామ్ రాసిన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎగ్జామ్ రాసిన పిల్లల పేరెంట్స్ పరిస్థితి ఎట్లా ఉంది? రోడ్డు మీద పడి ఉన్నారండి. నా పిల్లలు పోయారు, మాకు న్యాయం చేయండి. కాంపెన్సేషన్, దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ డిమాండ్స్ 100%. కానీ పోయిన పిల్లల్ని ఎవరు తెస్తారు? రేపు పోకుండా పిల్లలు, వాళ్ళు నా పిల్లలు పోయారు, రేపు ఇంకొక పిల్లలు పోకూడదని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. వాళ్ళ పైన దాడి జరుగుతుంది. నోరు మూసుకొని ఉండాలి కదా. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా పార్లమెంట్ లో స్మైల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం, షేమ్లెస్, కంప్లీట్లీ షేమ్లెస్ పీపుల్. నవ్వుకుంటా, మేకింగ్ ఫన్ of people who are standing here, who are shouting మాకు న్యాయం జరగాలి అనేసి. అందుకెందుకు ఎడ్యుకేషనల్ మినిస్టర్ పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయ్యిందే ఒక పేపర్ లీక్. ఆయన ఒడిశా యూనివర్సిటీలో అలా వచ్చిన ఆయన సిగ్గు లేకుండా వీళ్ళు కాక్రోచెస్, వీళ్ళు దేనికి ఈ దేశానికి పనికిరాని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. నాకు ఇవన్నీ చూసుకోవడానికి టైం లేదు, నేను నవ్వుకుంటాను. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. యు ఆర్ ఎ స్టూపిడ్ జోక్, యు ఆర్ ఇడియట్స్. వి హావ్ టు బి లాఫింగ్ అట్ యు. ఫైనల్ గా ఏం చెప్తారు నరేంద్ర మోడీ కావచ్చు, ధర్మేంద్ర ప్రధాని కావచ్చు, ఎప్పటి వరకు మీరు ప్రొటెస్ట్ చేస్తారు? ఏం చెప్తారు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన? ఆల్ ద పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ స్టాప్ గోయింగ్ టు డిఫరెంట్ కంట్రీస్ ఫర్ ఐ డోంట్ నో వాట్ నాట్ రీజన్స్ ఎందుకు వెళ్తున్నారో. నీ సొంత ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏంటి కష్టాలు, ఈ గవర్నమెంట్ ఇంప్రూవ్ అవడానికి నేనేం చేయాలి? స్టార్ట్ టాకింగ్ టు యువర్ ఓన్ పీపుల్ బిఫోర్ యూ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అండ్ టెల్లింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ బిగ్ ఫర్ దిస్ కంట్రీ. వీఆర్ డెవలప్మెంట్ ఎందుకు? డెవలప్ అయిపోయి సిస్టమ్ రైట్ అయిపోతే వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు దోచుకుంటారు.